Dear viewers, good evening to all of you. Today I would like to deal with question tag. Under it, an important type of pronoun, that is one or body ending indefinite pronoun. Are subjects in statements and they, the pronoun, in question tag and plural verb. These are all there are so many indefinite pronouns. Of them, one or body ending pronouns these are. At the end of the pronoun, we see one or body. Someone, somebody, none, nobody, everyone, everybody, everyone, anybody. ఇలా మీకు ప్రొనౌన్స్ స్టేట్మెంట్ లో వాక్యంలో వస్తాయి. క్వశ్చన్ ట్యాగ్ లో ఇప్పుడు సమ్మన్ అన్నాడు. క్వశ్చన్ ట్యాగ్ లో ఏమనుకోవాలా? ఇక్కడ సమ్మన్ వచ్చింది. సమ్మన్ ఈజ్ నాకింగ్ ఎట్ ది డోర్ అన్నాడు. ఇప్పుడు ఈజ్ తీసుకున్నావు, ఇంటి లేదు కాబట్టి ఇంటి పెట్టుకో. క్వశ్చన్ ట్యాగ్ ఈజంట్ అన్నావు. తర్వాత సమ్మన్ అంటే హీనా షీనా తెలియదు కదా. అంతకుముందు అయితే ఏదో పెట్టేసేవాళ్ళు ఓల్డ్ ఇంగ్లీష్ లో. ఇప్పుడు మోడర్న్ గా ఆ యుద్ధు దే పెట్టుకోమన్నాడు. దే ఇంటికి పెట్టమంటున్నాడు. ఇట్లా సమస్య వచ్చినప్పుడు ఇదన్నిటి సమస్య. దే ఇంటికి పెట్టమన్నా అంటే న్యూటర్, అది న్యూట్రల్ కాదు, న్యూటర్. అందుకు న్యూటర్ అంటే నేదర్ మేల్ నార్ ఫిమేల్ అలా అన్నమాట. దే పెట్టి మనం చూడండి. సమ్మన్ ఈజ్ నాకింగ్ ఎట్ ది డోర్, దే పెట్టు. సమ్మన్ దే పెట్టాడు. వెర్బ్ ఉంది, దే ఫ్లోరల్ కదా. అసలు జనరల్గా ఇక్కడ ఈజ్ ఉండాల. దే ఫ్లోరల్ ఏంటి? ఆర్ అంటే నేటివ్ లేదు కాబట్టి ఆర్ అంటే ఎవ్రీబడి హ్యాస్ వికేటెడ్ ది రూమ్. ఎవ్రీబడి హ్యాస్ వికేటెడ్ ది రూమ్. హెల్పింగ్ వర్బ్ హ్యాస్ ఉంది. ఇక్కడ హ్యాజంట్ ఇంకా లేదు కాబట్టి హ్యాజంట్ ఎవ్రీబడి అనుకో. కానీ ఎవ్రీబడి అనేది ఇది దే పెట్టుకో. దే పెట్టగానే హ్యాజ్ రాదు, హ్యావ్ రావాలి. అది గుర్తుపెట్టుకోండి. దే వచ్చిందంటే మళ్ళీ వెర్బ్ కూడా ప్లూరల్ అయిపోద్ది. నన్ విల్ పాస్ ది టెస్ట్, నన్ విల్ పాస్ ది టెస్ట్. హెల్పింగ్ వెర్బ్ ఏంటి? విల్. విల్ ఇక్కడ వాడు నెగటివ్. నన్ అనేది నెగటివ్ కదా. అందువల్ల పాజిటివ్ రావాల క్వశ్చన్ ట్యాగ్. విల్ దే. వీళ్ళకి ఏమవుతుంది అన్న? దే కదా, విల్ దే అంతే. నో బడీ కీప్స్ ది సీక్రెట్, నో బడీ కీప్స్ ద సీక్రెట్. హెల్పింగ్ వెర్బులు ఉన్నాయా? లేవు. దీనికి క్వశ్చన్ ట్యాగ్ చేయాలంటే లేవు కదా. అప్పుడేం చేయాలా? నేను ఇంతకుముందు చెప్పా. డూ, డస్, డిడ్. డూ, డస్, డిడ్ ఇవి వస్తాయి అన్నమాట హెల్పింగ్ వెర్బ్ లేనప్పుడు. ఇక్కడ కీప్స్ ఎస్ ఉంటుంది కదా, డస్ వస్తుంది. అప్పుడు ఇక్కడ ఏమైంది? డస్ అని వస్తుంది. డస్ ఇంక రావాల. కానీ లోపల నెగటివ్ ఉంది కదా, ఇంకా రాదు, ఇంక రాదు. డస్ హీ కానీ షీ కానీ తెలియదు మనకి, అందువల్ల దే. డస్ దే అనాల. కానీ ప్లూరల్ కాబట్టి డూ తీసుకో. ప్లూరల్ కాబట్టి డూ తీసుకో అంతే. ప్రెజెంట్ టెన్స్ లో ఉన్నాయి రెండు, పాస్ట్ టెన్స్ ఏం కాదు. టెన్స్ మారకూడదు. ఎనీ వన్ కెన్ ఈట్ ఫ్రూట్స్ అన్నాడు. దీని క్వశ్చన్ ట్యాగ్. ఎనీ వన్, ఈ వన్ బడిగా నువ్వు తగిలిందా? చివరిలో నన్ను కూడా తగిలిందా? వన్ కూడా అండి, వన్ కూడా సింగిల్గా వన్ కూడా, దాన్ని కూడా అంతే. తగిలిందా దే అనుకోవాలంతే. దే అనేటువంటి వెర్బ్ కూడా ప్లూరల్ అయిపోద్ది. అందుకే ఇక్కడ ఏం రాశాను? దే ఉంచండి, వెర్బ్ ప్లూరల్ కావాలని రాశాను.
సింగులర్లో బ్రహ్మంలో వాడకూడదు. ఎనీవన్ కెన్ ఈట్ ఫ్రూట్స్ అన్నాడు. హెల్పింగ్ వెర్బ్ ఉంది కెన్ ఇక్కడ తీసుకురా. పాజిటివ్ సెంటెన్స్ కదా, కాంట్. దాని సింగులర్ ప్లూరల్ ఏమి ఉండదు. మోడల్ ఆక్సిలరీ డేస్కి సింగులర్ ప్లూరల్ ఉండదు, కాంట్. తర్వాత ఎనీవన్ కదా, దే, కాంట్ దే అంతే. తర్వాత ఎవ్రీ వన్ ఈజ్ మోర్టల్. ఇక్కడ ఈజ్ ఉంది కదా, ఈజ్ ఇక్కడికి వస్తుంది. పాజిటివ్ సెంటెన్స్ కదా, ఈజ్ అంటూ రావాలి. ఓకే, అయితే ఎవ్రీ వన్ కదిగా దే వచ్చేసింది. దే వచ్చేటికి ఈజ్ అంటే ఏమవుద్దా, ఆరంట్ అయిపోద్ది. ఇది ఎట్లా వరకు ఏం చేస్తారు మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడికి వచ్చేటి సమస్య వస్తుంది. ఎప్పుడు కూడా తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ సబ్జెక్ట్ని బట్టి వెర్బు సింగులర్ ప్లూరల్ నిర్ణయించాలి. కేవలం నౌను ప్రొనౌన్కే కాదు సింగులర్ ప్లూరల్, వెర్బ్ కూడా ఉంది సింగులర్ ప్లూరల్, అది మర్చిపోకూడదు. తర్వాత ఎవ్రీ వన్ యూజెస్ మొబైల్ ఫోన్ అన్నాడు. ఎవ్రీ వన్ యూజెస్ హెల్పింగ్ వెర్బ్ ఉందా? ఎవ్రీ వన్ ఈజ్ యూజింగ్ అన్నా, యూజెస్ అన్నాడు. హెల్పింగ్ వెర్బ్ ఉంది ఇక్కడ లేదు. లేనప్పుడు ఏం చేస్తావు? హెల్పింగ్ వెర్బ్ లేనప్పుడు టు, డస్, డిడ్. యూజెస్ కదా, డస్ తెచ్చుకో. ఇక్కడ ఏం చేయాలి మనం? డస్ అనాల. పాజిటివ్ సెంటెన్స్ కూడా డజంట్ అనాల. తర్వాత ఏం చేయాలా? సబ్జెక్టు, ఈ సబ్జెక్ట్ ఇక్కడికి వస్తుంది కదా, ఈ సబ్జెక్ట్ సంబంధించిన ప్రొనౌన. ఎవ్రీ వన్కి ఏం చేద్దాం? ప్రొనౌన హీ ఆర్ షీ మనకు తెలియదు అనుకోను. మోడర్న్ ఏం చేశారు? దే. ప్రాచీన కాలంలో హీ వాడేవాళ్ళు, ఇప్పుడు దే, అన్నిటికీ దే. పేషియా సర్వరోగ నివారణ అన్నిటికీ దే, దే పెట్టు. ఇవి ఎప్పుడైతే దే చేసావో డస్ ఉండదు, ఇంకా డోంట్. ఫ్లోరల్ అయితే డూ, ఐకి ఫ్లోరల్కి డూ, థర్డ్ పర్సన్ సింగులర్కి డస్. ఇది ప్రెజెంట్ టెన్స్. ఇదేంటి? పాస్ట్ టెన్స్ అనమాట. ఏ టెన్స్ ఏ నంబర్ అయినా పర్వాలేదు, సింగులర్ కానీ ఫ్లోరల్ కానీ డిడ్. అయిపోయిందా? ఇక్కడ ఇది గమనించండి. నేను చెప్పడం కొద్దిగా స్పీడ్ అనిపించిన మీరు 1-2 సార్లు చూస్తే మీకే ఐడియా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, సబ్జెక్టు వెర్బ్ అగ్రిమెంట్. సబ్జెక్టు వెర్బ్ అగ్రిమెంట్ ఎందుకు రాశాను ఇక్కడ? మీరు వీటికి బదులు దే వాడుతున్నారు. జనరల్ ఇక్కడ సింగులర్ వెర్బుల్లో ఉంటుంటాయి, అక్కడ ప్లూరల్ వెర్బులు చేసుకోండి, మర్చిపోవద్దు దయచేసి. తర్వాత ప్లూరల్ వెర్బు ప్లస్ దే అంటే ఎలా ఉంటుంది క్వశ్చన్ ట్యాగ్ అని చెప్తాము. ప్లూరల్ వెర్బు ప్లస్ దే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. క్వశ్చన్ ట్యాగ్ అంటారు. అమెరికన్ ఇంగ్లీష్లో టెయిల్ క్వశ్చన్ అని కూడా అంటారు క్వశ్చన్ ట్యాగ్ ఉన్నాయి. ఇవన్నీ 1-2 సార్లు చూడండి, బాగానే ఐడియా ఉంటుంది. మొదట్లో ఒక రకంగానే ఉంటుంది. ఎక్కడైనా కనుక ఇది వన్ బడి అనబట్టి ఈ సమస్య వచ్చేసి ఈ ఇక్కడికి ఒకవేళ థింగ్ వచ్చింది అనుకోండి, సంథింగ్, నథింగ్, ఎవ్రీథింగ్, అట్లా థింగ్కి మాత్రం వస్తువు అని తెలుస్తుంది కదా, ఇంకా దానికి హిట్ వస్తుంది. దాని ఎగ్జాంపుల్ తర్వాత చేస్తాం. వీటి సంగతి నేను మాట్లాడా స్పెసిఫిక్గా. ఏం మాట్లాడాను చూడండి, వన్ లేక బడి చివరిలో వస్తాయి అనమాట. వీటిని వన్ ప్రొనౌన్, ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అంటారు. వీటిని వన్ ఇండెఫినెట్. ఈ బడి వచ్చిందా, బడి ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అంటారు. అడ్డంలో రాలేదనుకోకండి, మీరు అలా ఓవరాల్ అనిపించడానికి నేను రాసుకుంటూ వెళ్ళిపోయాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ బీయింగ్.